జియూఎస్ఎం ఎడ్యుకేషనల్ సర్వీస్ సెంటర్ వారు విద్యార్థిని, విద్యార్థులు, యువకులకు, వారి యొక్క తల్లిదండ్రులకు స్వాగతం, సుస్వాగతం పలుకుచూ ఉన్నాం. ఈ దినమున రష్యా కంట్రీలో ఉన్నటువంటి సెవెన్స్టఫల్ ఏరియాలో ఉన్నటువంటి ఒక మంచి యూనివర్సిటీ కొరకు మరి దినాన మీ ముందుకు వస్తూ ఉన్నాం. ఈ సెవెన్స్టఫల్ యూనివర్సిటీ యాక్చువల్గా దీని నేము సెవెన్స్టఫల్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ గవర్నమెంట్ యూనివర్సిటీ ఇన్ రష్యాలో ఉన్నటువంటి ఈ యూనివర్సిటీ చాలా పాతది, పురాతనమైనది, మంచి స్కోర్ కలిగినటువంటి యూనివర్సిటీ కూడా. ఈ యూనివర్సిటీ నుండి అనేక మంది మన ఆంధ్ర, తెలంగాణ నుండి తెలుగు యువతీ యువకులు ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి మన మధ్యకు రావడం జరిగింది. కనుక తల్లిదండ్రులు అయినటువంటి వారు, విద్యార్థులు, యువకులందరూ కూడా ఈ యొక్క వీడియోని చూసి మీరు గమనించవలసిందిగా కోరుచున్నాం. సెవెన్స్టఫల్ యూనివర్సిటీ ది బెస్ట్ యూనివర్సిటీ, ఎన్ఎంసి గైడ్లైన్స్, ఎంసీ అప్రూవ్డ్, WHO లిస్టెడ్లో కలిగినటువంటి ఒక మంచి యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ 6 సంవత్సరములు పూర్తి నిడివి కలిగినటువంటి యూనివర్సిటీ. 5 సంవత్సరములు ఫ్యాకల్టీ, 1 ఇయర్ ఇంటర్న్షిప్ కలిగినటువంటి యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ ఫుల్లీ ఇంగ్లీష్ మీడియం, కంప్లీట్గా 3rd ఇయర్ నుంచి కూడా మంచి సౌలభ్యము కలిగినటువంటి ప్రాక్టికల్స్తో ఈ యూనివర్సిటీ స్టడీస్ కొనసాగుతున్నాయి. ఇందులో చదవడానికి వెళ్తున్నటువంటి విద్యార్థులు ఇచ్చినటువంటి గొప్ప విట్నెస్ ఏమిటంటే, ఈ యూనివర్సిటీ చాలా బాగుంది, ఈ యూనివర్సిటీలో మేము మంచిగా చదువుకుంటున్నాం, ఈ యూనివర్సిటీ మాకు అన్ని విధాలుగా సహకారంగా ఉందని చెప్పడం జరుగుతుందండి. ఈ యొక్క ఇండియాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మేము చేస్తున్నటువంటి జియూఎస్ఎం ఆఫీసుల్లో చెప్పిన దానికంటే ఈ యూనివర్సిటీ దగ్గర ఫెసిలిటీస్ బాగున్నాయని చెప్పడం జరుగుతుంది విద్యార్థులు, యువకులు. కనుక జియూఎస్ఎం ఎడ్యుకేషనల్ సర్వీస్ సెంటర్ సిఇఓగా నేను విద్యార్థులు చెప్పినటువంటి విట్నెస్నే మేము నమ్ముచూ ఉన్నాం. అలాగనే ఫుల్లీ ఇంగ్లీష్ మీడియం అని చెప్పడం జరుగుతుంది. ప్రాక్టికల్స్ మంచిగా ఉన్నాయని చెప్తున్నారు. మరి మంచి యూనివర్సిటీ అండి, నో క్రైమ్ రేట్ అని చెప్తున్నారు. అదే రీతిగానే మరి పిల్లలకి సీనియర్ స్టూడెంట్స్ కూడా మంచిగా సహకరించి కొత్తగా వెళ్తున్నటువంటి స్టూడెంట్స్కి డౌట్స్ అన్నీ క్లారిఫై చేసి మంచిగా చదవడానికి సహకరిస్తున్నారని చెప్పారు. అటు రీతిగానే ఆ యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ ఉంటుందండి. అయితే ఈ ఎడ్యుకేషను వరల్డ్ వైడ్లో మంచి ప్రఖ్యాతి కాంచినటువంటి యూనివర్సిటీ కనుక, బెస్ట్ యూనివర్సిటీ కనుక, బెస్ట్ స్టడీ కలిగినటువంటి యూనివర్సిటీగా పేరుగాంచిందండి. ఈ యొక్క యూనివర్సిటీ ప్రాక్టికల్స్ కూడా ప్రొఫెసర్స్ దగ్గరుండి మంచిగా చెప్పడం జరుగుతుంది. ప్రతి దినము కూడా
ప్రొఫెసర్సు స్టూడెంట్స్ అందరినీ కూడా ప్రత్యేకంగా ఇండివిజువల్‌గా కూడా ప్రతి ఒక్కరిని కూడా పిలిచి మీకు ఈ యొక్క స్టడీ యొక్క సబ్జెక్టు మీకు అర్థమవుతుందా లేదా? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? అని లెసన్ కంప్లీట్ అయిన తర్వాత అడగడం కూడా జరుగుతుందండి. పిల్లలు నాలెడ్జ్ బాగా సంపాదించుకుంటున్నారు. కనుక మరి ఈ యొక్క యూనివర్సిటీలో పిల్లలు చదువుట మంచిది, మేలుకరమని మేము నమ్ముచున్నాం. చదువే కాకుండగా మరి పిల్లలు ఇక్కడి నుంచి వెళ్తారు గనుక అక్కడ హాస్టల్ ఫెసిలిటీ, మెస్ ఫెసిలిటీ గురించి కూడా మేము ప్రత్యేకంగా చెప్పాలని అనుకుంటున్నాం. హాస్టల్ అయితే ఇక్కడ గవర్నమెంట్ యూనివర్సిటీ కనుక గవర్నమెంట్ హాస్టల్ కలిగి ఉన్నది. ఆ గవర్నమెంట్ హాస్టల్లో ప్రత్యేకముగా మన తెలుగు విద్యార్థులచే పూర్వపు విద్యార్థులచే అక్కడ మెస్ నడిపింపబడుతుంది. మన తెలుగు పూర్వపు విద్యార్థులచే అక్కడ మెస్ మెయింటెనెన్స్ చేయబడుతుంది. మన ఆంధ్ర నుంచే కుక్స్ వెళ్ళి, తెలంగాణ నుంచి కుక్స్ వెళ్ళి అక్కడ కుక్స్‌గా పనిచేయడం జరుగుతుంది. మేము చెప్పడానికైతే సౌత్ ఇండియా ఫుడ్డు, నార్త్ ఇండియా ఫుడ్డు, లేక ఇండియన్ ఫుడ్ అని చెప్తున్నాం కానీ అక్కడ లభించేది మన ఆంధ్ర, తెలంగాణ ఫుడ్ అండి. కనుక ఫుడ్ విషయంలో పిల్లలు మరి తల్లి వండినట్లుగా మేము ఇవ్వలేము గానీ, పిల్లలు అడ్జస్ట్ అయినట్లయితే మంచిగా మన శ్రీ చైతన్య, నారాయణ కంటే మెరుగైన భోజనం అక్కడ ఏర్పాటవుతుంది. అటు రీతిగానే ప్రయాణ సౌకర్యాలు అన్నీ కూడా మేము దగ్గరుండి చూసుకుంటాము. వీసాల దగ్గర నుంచి, పాస్‌పోర్ట్‌ల దగ్గర నుంచి అన్నీ కూడా సర్వీస్ మేము అందిస్తాము. ఈ యూనివర్సిటీలో జాయిన్ అయింది మొదలుకొని అంటే అడ్మిషన్ కట్టింది మొదలుకొని చివరగా నెక్స్ట్ ఎగ్జామ్ కంప్లీట్ చేసి ఇండియాలోని పిల్లల యొక్క భవిష్యత్తు తీర్చిదిద్దుకున్నంత వరకు కూడా మాతో సర్వీసు మేమిస్తాం. పిల్లలు కూడా మేముంటాం. ఈ రోజున మేము భరోసా ఇస్తున్నాం. ఈ జీవీఎస్ఎం ఎడ్యుకేషనల్ సర్వీస్ సెంటర్ మరి పిల్లలకి ఆరోగ్యం వచ్చినా, ఆరోగ్యం కొరకు, అనారోగ్యం వచ్చిన అన్ని విషయాల కొరకు కూడా మేము పట్టించుకొని ప్రతిదినము ఫోన్లు చేసి, ప్రతిదినము వాట్సాప్ కాల్స్‌లో విద్యార్థులతో మాట్లాడి వారి యొక్క యోగక్షేమాలు తెలుసుకొనుచు పిల్లలను ముందుకు నడిపించడం జరుగుతుంది. కనుక ఈ యొక్క సెవెన్‌స్టాపల్ యూనివర్సిటీ, ఈ సెవెన్‌స్టాపల్ మెడికల్ యూనివర్సిటీ, సెవెన్‌స్టాపల్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ కనుక ఇది గవర్నమెంట్ యూనివర్సిటీ. దీనివల్ల ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీకు బ్యాడ్ ఉండదండి. మంచి యూనివర్సిటీ. ప్రొఫెసర్స్ కూడా కొంతమంది మన ఇండియన్ ప్రొఫెసర్స్ కూడా ఉన్నారు. ఒకళ్ళిద్దరు అక్కడ నడిపించడం జరుగుతుంది. కనుక అందరూ కూడా మెరుగైనటువంటి ఈ యొక్క విద్యను అభ్యసించడానికి సెవెన్‌స్టాపల్ యూనివర్సిటీ, సెవెన్‌స్టాపల్ ఏరియాలో రష్యాలో ఉన్నటువంటి ఏరియాకి వెళ్ళి చదువుకోవడానికి సిద్ధపడాలని జీఈఎస్ఎం ఎడ్యుకేషనల్ సర్వీస్ సెంటర్ ఆహ్వానిస్తుంది. మంచి జిమ్ సౌకర్యము, స్పోర్ట్స్ సౌకర్యము, అలాగనే పిల్లలందరూ కూడా ఆహ్లాదంగా ఉండడానికి ఎవ్రీ వీక్ ఔట్ సైడ్ కూడా వెళ్ళి టైమ్ టు టైము వెళ్ళి రావడానికి అన్ని విషయాల్లో కూడా తోడుండడానికి ఉంటుంది. అలాగనే హాస్టల్ పరిస్థితికి వచ్చేసరికి సీసీ కెమెరా సర్విలెన్స్‌లో కట్టుదిట్టమైనటువంటి సెక్యూరిటీలో ఆడపిల్లలకు, మగపిల్లలకు సెపరేట్ హాస్టల్ సౌకర్యంతో ఈ యొక్క యూనివర్సిటీ నడిపించబడుతుంది. కనుక జీఈఎస్ఎం ఎడ్యుకేషనల్ సర్వీస్ సెంటర్ వారు విద్యార్థులను, యువకులను ఆహ్వానిస్తూ ఉన్నాం. సెవెన్‌స్టాపల్ యూనివర్సిటీ
చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటి యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ మన ఇండియన్ బడ్జెట్‌లో మినిమమ్ 35-38 లాక్స్‌లో కంప్లీట్ అయిపోతుంది. అయితే ఈ యూనివర్సిటీకి మన ఏపీ గవర్నమెంట్ 2026లో ప్రత్యేకముగా ఓవర్సీస్ ఎడ్యుకేషన్‌కి స్కాలర్‌షిప్ శాంక్షన్ చేయడం జరుగుతుందండి. ఈ స్కాలర్‌షిప్ ఇంచుమించు 20-25 లక్షల వరకు కూడా విద్యార్థులకు లభిస్తుంది. ఈ స్కాలర్‌షిప్ ఏపీ గవర్నమెంట్‌కి తిరిగి కట్టవలసిన అవసరం లేదండి. ఇది కేవలం ఇతర దేశాలలో అంటే ఓవర్సీస్ ఎడ్యుకేషన్‌లో విద్యార్థులను ప్రోత్సహించుట కొరకే ఈ యొక్క స్కాలర్‌షిప్ ఇవ్వడం జరుగుతుంది. కనుక రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి మన ఏపీ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి స్కాలర్‌షిప్‌ని వినియోగించుకోవాలని మనవి చేస్తున్నాను. అలాగనే ఎడ్యుకేషన్ లోన్ సౌకర్యం కూడా ఈ యూనివర్సిటీకి కలదు. ఎడ్యుకేషన్ లోను పిల్లలందరూ కూడా 6 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు ఇంటర్న్‌షిప్ కంప్లీట్ అయిన తర్వాత బ్యాంక్స్‌కి ఎడ్యుకేషన్ లోన్ స్టూడెంట్సే కట్టుకోవచ్చు. కనుక తల్లిదండ్రులకి చాలా భారం తగ్గుతుంది. కనుక క్వాలిఫై అయినా క్వాలిఫై కాకపోయినా విద్యార్థులను మేము ఎంబీబీఎస్ చదవడానికి పంపించడానికి సిద్ధంగా ఉన్నామని ఇందు మూలంగా తెలియజేయడమైంది.